అపవాది ఎలా బోధ చేస్తుందో, ఎలాంటి బోధనా విధానం ఇలా ఈరోజు సమాజానికి నేర్పిస్తుందో మనకి చాలా చక్కగా వివరిస్తున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఒకసారి. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి అంటున్నాడు అనమాట. చూసావా, దయ్యముల బోధయందును లక్ష్యముంచి అంటున్నాడు. అంటే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? దయ్యాలు బోధ చేస్తాయని ఇక్కడ వివరిస్తున్నాడు. చూసారు ఎక్కడన్నా మీరు దయ్యాలు బోధ చేయడం? దయ్యాలు బోధ చేయడము ఎక్కడన్నా చూసారా? మనమేం చూసాము? యేసునామములో బోధనగానే దయ్యం వెళ్ళిపోతుందని మనం అనుకుంటున్నాం, అంతే కదండి. ఈరోజు క్రైస్తవ సమాజానికి ఏం తెలుసు అంటే, ఇదిగో యేసునామంలో ప్రార్థిస్తున్న దయ్యమా విడిచి వెళ్ళిపో అంటున్నారు. పెద్ద పెద్ద సభలలో, మందిరాలలో, చర్చిలలో జరిగేది ఇదే. కానీ అపవాదిగాడు ఏం చేస్తున్నాడంట? బోధ చేస్తున్నాడంట. ఇప్పుడు అదే చెప్తున్నాడు కదా, దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చూసారా, ఆత్మ క్లియర్గా చెప్పేస్తుందంట. అంటే దయ్యాలు బోధ చేస్తాయని ఒక ప్రస్తావన ఇస్తున్నారు.